హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి స్ట్రాబెర్రీ జామ్ అండి. సో దానికోసం అయితే సింపుల్ అండి. ఒక కప్పు స్ట్రాబెర్రీస్ తీసుకుంటే దానికి ఈక్వల్గా పంచదార తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ మీద లీవ్స్లా ఉంటాయి కదండి, అవి అయితే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని చక్కగా కడిగేసుకుందాం. ఫస్ట్ నీట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. లేదంటే చిదిగినగా ఉన్నా సరే, కొంచెం పాడైనట్టున్నా అదైతే తీసేయండి. జామ్ కాబట్టి కొంచెం స్టోర్ ఉంటుంది కాబట్టి మంచివే మనం తీసుకోవాలి. సో చూసి తీసుకోండి. నెక్స్ట్ బాగా వాష్ చేసిన తర్వాత ఇవి చిన్న పీసెస్లో అయితే కట్ చేసేస్తున్నానండి. చాలా మటుకు జామ్ అంటే మిక్సీలో వేసి పేస్ట్లా చేసేస్తారు. సో నాకు అలా నచ్చదండి. సో పల్పీగా కొంచెం కొంచెంగా పీసెస్ ఉంటే నాకు నచ్చుతాయి. సో అందుకని చెప్పి నేనైతే స్ట్రాబెర్రీస్ని చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను అంతే నేను. తర్వాత మిక్సీ కూడా ఏం వేయను. సో ప్రాసెస్ అయితే చూస్తే చాలా సింపుల్ అండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో స్ట్రాబెర్రీ జామ్ అనేది రెడీ అవుతుంది. అండ్ చాలా హైజెనిక్ కూడా. ఇంట్లోనే మనం చక్కగా నీట్గా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా మంచి హెల్తీగా కూడా ఉంటుంది. మా హస్బెండ్ అయితే స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చారు. సో అవి పుల్లగా ఉన్నాయి. మా పిల్లలకి చెరుకు ఇచ్చాను. చూడగానే అట్రాక్టింగ్గా ఉంటుంది రెడ్గా. సో తినేసరికి పుల్లగా ఉన్నాయని అన్నారు. సో అది అలా వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనైతే షుగర్ వేసి జామ్ చేసేసానండి. సో ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని షుగర్ వేసేసుకోవాలి. అందులో ఈ స్ట్రాబెర్రీస్ వేసేసుకోవాలండి. హైలో మాత్రం పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టండి. కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఆ స్ట్రాబెర్రీలో ఉన్న వాటర్, ఈ షుగర్ రెండు మిక్స్ అయ్యి అలాగా స్మాష్ అవుతుందండి. సో వాటర్ ఏం వేయనవసరం లేదు. చక్కగా అలా కలుపుతూ ఉంటుంటే స్ట్రాబెర్రీ మన ఫ్రూటే కదండి, త్వరగానే మనకి ఉడికిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. సో ఎలాంటి ఫుడ్ కలర్స్, ఎలాంటివి ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా నేను జామ్ చేస్తున్నాను చూసేయండి. ఏం అవసరం లేదండి. ఓన్లీ షుగర్ ఇంకా స్ట్రాబెర్రీ. ఇలానే మిగతా ఫ్రూట్స్తో కూడా జామ్ చేసి చూపిస్తానండి. సో ఫస్ట్ టైం అయితే మనం స్ట్రాబెర్రీ జామ్ ఎలా చేయాలో చూసేద్దాం. చూస్తున్నారు కదండి, కలుపుతుంటుంటేనే అలా మెల్ట్ అయిపోతుంది. ఫ్రూట్లో ఉండే జ్యూస్ ఉంటుంది కదండి, రసము, అది అలా మెల్ట్ అవుతుంది. చక్కగా చూస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. స్ట్రాబెర్రీ కుక్ చేస్తుంటుంటేనే ఇంకా ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మంచి కలర్ ఉంది. రెడ్గా ఉంటాయి కదండి స్ట్రాబెర్రీస్. సో ఇంకేం కలర్స్ ఏం అవసరం లేదండి. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్గా యమ్మీ యమ్మీ అంటూ తింటారు. సో బ్రెడ్కి అప్లై చేసైనా ఇవ్వచ్చు, రోటీకి కూడా ఇవ్వచ్చండి. అప్లై చేసి రోల్స్లా చేసి అయితే ఇవ్వచ్చు. చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. సో అలాగా నేను స్పూన్తో మెదుపుతూ ఉన్నానండి, అది స్మాష్ అవ్వడానికి అంతే. ఇంక నేనేం మిక్స్ ఏం వేయలేదు. సో అయిపోయిందండి, జామ్ అనేది కుక్ అయిపోయింది. ఆపేసి పక్కన పెట్టేసుకుందాం. సో అక్కడక్కడ ముక్కల్లా తగిలితే కనుక జస్ట్ స్పూన్తో అలా మెల్ట్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, చక్కగా జామ్ రెడీ అయిపోయింది. మన ఫస్ట్గా అప్పటికప్పుడు ఏమైనా కావాలనుకుంటే మనం కొని తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటామండి. హెల్త్ బాగోపోయినా జాము బ్రెడ్ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. సో అలా కాకుండా ఇలా చక్కగా స్ట్రాబెర్రీస్ని తీసుకొని మన చేత్తోనే చేసుకొని చక్కగా వండి పెట్టి పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. అలానే మనం తిన్నా కూడా హెల్తీగా ఉంటుందండి. ఏదైనా మన చేత్తో చేసి పెడితే ఏదైనా సరే తృప్తిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో మ్యాక్సిమం బయట కొనడానికి అవాయిడ్ చేసేసి ఇంట్లోనే ఇలా ప్రిపరేషన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, మాటల్లోనే జామ్ రెడీ అయిపోయింది. ఓకే, మీకు చూపించడానికి వెంటనే నేను బౌల్లో వేసేస్తున్నాను. మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం చక్కగా చల్లార్చి అయితే వేసేయండి. ప్లాస్టిక్లో మాత్రం వేయొద్దు. స్టోర్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే గాజు దాంట్లో వేయండి. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు జామ్ తిందామనేసి. సో బ్రెడ్ స్లైసెస్ అయితే ఉన్నాయి ఇంట్లో. కొంచెం జామ్ అప్లై చేసి అయితే ఇస్తున్నానండి వాళ్ళకి. వేడివేడిగా కాదండి, చల్లారింది ఇది. సో చల్లారిన తర్వాత నేను బ్రెడ్కి అప్లై చేశాను అనమాట. సో వేడివేడిగా అయితే తినడానికి కూడా వాళ్ళకి ఇష్టపడదు కదా. సో వేడిగా ఉంటుంది, చల్లారిన తర్వాత ఇవ్వండి. చూస్తున్నారు కదా, సేమ్ మనం బయట కొనే జామ్లానే ఉంది కదండి. ఆ కలర్ కానీ, ఆ టెక్స్చర్ కానీ, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నేను ఎలాంటి ఎసెన్స్, ఎలాంటి కలర్ ఏమి వేయలేదు. ఇంకా స్టోర్ ఉండడానికి కూడా ఏమీ వేయలేదు. చాలామంది టేస్ట్కి కొంచెం నిమ్మరసం కూడా వేస్తారండి పుల్లగా ఉండడానికి. ఇవి ఆల్రెడీ పుల్లగానే ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను
ఇంకా టేస్ట్ కోసం అలానే ఏం వేయలేదు, కానీ చాలా బాగుందండి, యమ్మీగా ఉంది. మా పిల్లలకి పెడతానండి ఇప్పుడు, వాళ్ళ రియాక్షన్ చూడాలి, ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారో ఎలా ఫీల్ అవుతారో అని చెప్పేసి. సో ఇచ్చానమాట, చెరుకు ఒకటి అయితే తీసుకున్నారు. టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాడు మా బాబు. బాగుందంట. మా చిన్నోడు ఏదో బ్లెస్సింగ్స్ చేస్తున్నట్టు చేయబెడుతున్నాడు చూడండి. సో ఇలా చక్కగా ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం ఏదైనా ఇంట్లో ప్రిపరేషన్ చేసుకొనే పెట్టండి. ఓకేనండి. నెక్స్ట్ మిగిలిన జామ్ వచ్చేసి నేను ఇలాగ గాజు సీసా ఉందండి, అందులో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మహా అయితే ఇది 3 టైమ్స్ వస్తుంది అనుకుంటా. ఎంతైనా సరే మంచిదే కదా మన హోమ్ మేడ్ జామ్ అనేది. సో అందుకని చెప్పి నేను మిగతాది కూడా స్టోర్ చేశాను. చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనండి, ఇంతటితో స్ట్రాబెర్రీ జామ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.